రైతు కూలీల స్కీమ్కు మన్మోహన్ పేరు 12,000 సాయంపై ఇప్పటికే ప్రకటన. సచివాలయ సమీపంలో విగ్రహం ఏర్పాటు. అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం. మన్మోహన్ హయాంలోని తెలంగాణ కళ సాకారం. ఆయన కృషి చొరవను గుర్తిస్తూ ప్రభుత్వ తీర్మానం. అన్ని పార్టీల అభిప్రాయాల అనంతరం ఆమోదం. సమావేశానికి హాజరు కేసీఆర్ హాజరుపై ఆసక్తికర చర్చ అంటూ చూస్తూ ఉన్నాం. సో రైతు కూలీల స్కీమ్ అన్నారు కదా, సో అది ఒక మంచి అద్భుతమైనటువంటి స్కీమ్ కాబట్టి దయచేసి అది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటేనే ఆయన పేరు పెట్టండి, లేకపోతే వద్దు అనేటువంటి విషయంలో నేనైతే గంటపదంగా సూచన చేస్తా ఉన్నాను. ఎందుకంటే రైతు భరోసా ఉంది, దానికి ఆయన పేరు పెట్టండి. పెడితే ఏమవుతుందంటే ఆ స్కీమ్ ఎట్లాగో అమలవుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆ స్కీమ్ అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు అయినటువంటి రైతులకు చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్కి పెడితే బాగుంటుంది. అదే రైతుకులు అనుకో, ఆ రైతుకులు ఎవరు, వీళ్ళు ఎట్లా గుర్తిస్తారు, ఈ విషయాలన్నీ చర్చకు వస్తూ ఉంటాయి. సో దయచేసి అబాసు పాలు కాకండి అనేది నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఇప్పటికైనా కానీ మన్మోహన్ సింగ్ పేరును ఒక మంచి పథకాన్ని పెడితే బాగుంటుంది అనేది నా యొక్క వినతి. ఈడీ నోటీసు ప్లేట్ ఫిరాయించినటువంటి కేటీఆర్. ఈడీ నుంచి కేటీఆర్కు నోటీస్. జనవరి 7న హాజరు కావాలని ఆదేశం. ఫెమా ఉల్లంఘనలపై కేటీఆర్ నుంచి వివరణ. ఈడీకి డాక్యుమెంట్లు అందజేసినటువంటి ఏసీబీ. జనవరి 2న ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యేలా నోటీసు. హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ రెడ్డి జనవరి 3న. ఒప్పందాలు అమలుతో నాకే సంబంధం లేని కేటీఆర్. విదేశీ కరెన్సీ చెల్లింపులు అధికారులకు సంబంధించింది. హైకోర్టులో దాఖలు చేసినటువంటి రిప్లై అఫిడవిట్లో వెల్లడి. గతంలో తనదే బాధిత అంటూ బీరాలు, ఇప్పుడేమో సంబంధం లేదని యూటర్న్. కేటీఆర్ను అరెస్ట్ భయం వెంటాడుతుందా అంటూ చూస్తూ ఉంటే పాపం కేటీఆర్ నువ్వు చేసేటువంటి నీచమైనటువంటి పనులకు అధికార దర్పంతో నేనేది చేసినా నడుస్తుంది, అధికారులు నేను చెప్పిందే వినాలనే కోణంలో ఈరోజు అధికారులను బెదిరించి ఈరోజు వాళ్ళతో స్కామ్ చేయించడం, ఇప్పుడేమో బుకాయించి నాకేం సంబంధం అధికారులు చూసుకోవాలని చెప్పేసి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈరోజు చాలా పెద్ద ద్రోహం చేసిండు. అధికారులరా ఇప్పటికైనా కానీ తెలుసుకోండి, ఈ కల్వకుంట్ల కాలకేల నైజం ఏంటో తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పటికైనా కానీ కల్వకుంట్ల కాలకేలు తెలంగాణ సమాజం ఆల్రెడీ ఈసడించుకుంటుంది, ఆల్రెడీ వాళ్ళను తరుముతూ ఉంది. ఇక మీరే ఉన్నారు. ఇప్పటికైనా కానీ కొంతమంది కోవట్లు తయారైన అధికారులు కూడా మీరందరూ కూడా ఇప్పటికైనా కానీ వీళ్ళు నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. పాపం అరవింద్ కుమార్ను ఆ బిఎల్ రెడ్డి ఇద్దరిని కూడా ఈరోజు ఇరికించేటువంటి ప్రయత్నం